This content had some disturbing visuals. Your discretion is advised. ఈ కాంటెంట్ లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురించి అంశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. నారాయణపేట అశోక్ నగర్ లో లవ్ జిహాద్ ప్రేమ పేరుతో 15 ఏళ్ల బాలికని మోసం చేశాడు ఫైజల్ అనేటువంటి ఒక యువకుడు. పెళ్లి చేసుకుంటాడని నమ్మించి మైనర్ బాలికని లోబరుచుకున్నాడు ఫైజల్. ఆ తర్వాత బాలికతో పెళ్లికి నిరాకరించాడు యువకుడు. పెళ్లి విషయమై ఫైజల్తో బాలిక గొడవ కూడా దిగింది. అయితే పెళ్లికి నో చెప్పడంతో ప్రాణాలు తీసుకుంది ఆ బాలిక. లవ్ జిహాద్కు మరొకరు బలయ్యారని చెప్పి హిందూ సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. బాలిక మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వందలాది మంది రావడంతో పాత బస్టాండ్ దగ్గర ఉద్రిక్తత కూడా నెలకొంది. పోలీసులు నచ్చజెప్పడంతో సద్దుమణిగింది ఆ గొడవ. ఇక కేసు నమోదు చేసి ఫైజల్ అరెస్ట్ చేశారు పోలీసులు. 15 ఏళ్ల అమ్మాయిని ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఫోటోలో కనిపించే ఫైజల్ అనే యువకుడు ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడంట, పెళ్లి చేసుకుంటానని చెప్పాడంట. ఆ అమ్మాయి తెలియని వయసు, మైనర్ అమ్మాయి. సో అమ్మాయి వీడి మాటలు నిజమేననుకొని అనుకొని నమ్మి, వీడి మాటలు, వీడి చేష్టలు, వీడి ప్రవర్తన నిజమేననుకొని అనుకొని నమ్మి, ప్రేమ అనుకొని మోసపోయి ఎప్పుడు ఆ అమ్మాయి వీడిని ప్రేమించింది, వాడు లోబరుచుకున్నాడు ఆ అమ్మాయిని. ఆ లోబరుచుకున్న తర్వాత ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమంటే నిరాకరించింది. పెళ్లి చేసుకోనని చెప్పి కొట్టిపారేశాడంట, వద్దని చెప్పి నో చెప్పాడంట. ఆ అమ్మాయి గొడవ కూడా దిగింది. ఎప్పటికీ ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి బలమరణానికి పాల్పడింది, ప్రస్తుతం చనిపోయింది. ఆ అమ్మాయి మృతదేహంతో పాత బస్టాండ్ దగ్గరికి వచ్చి ఆందోళన చేపడుతున్నారు కుటుంబ సంఘాలు అండ్ హిందూ సంఘాలు. సో హిందూ సంఘాలు లవ్ జిహాద్ అంటూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సంఘటన కొంత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో ఆ గొడవ అక్కడితో రాత్రి సద్దుమణిగింది. ఆ తర్వాత మళ్ళీ ఫైజల్ అరెస్ట్ చేసి పోలీసులు జైలు కూడా తరలించాడు తెలుస్తోంది. సో ఒకసారి రాత్రి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఒకసారి విజువల్ చూద్దాం. సో నారాయణపేట జిల్లా అశోక్ నగర్లో జరిగింది ఈ ఇన్సిడెంట్. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి శివాజీ మరికాశపురం అందుబాటులోకి వస్తారు. సో ప్రజెంట్ నారాయణపేట అశోక్ నగర్లో జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా లవ్ జిహాద్ పేరుతో హిందూ సంఘాలు చెప్తున్నట్టుగా మరోసారి సెన్సేషన్ గా మారింది. 15 ఏళ్ల అమ్మాయిని ఫజల్ అనేటువంటి ఈ యువకుడు ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడి తనని ఒప్పించి తనను లోబర్చుకొని పెళ్లి చేసుకోమనేసరికల్లా నాకు పెళ్ళొద్దేమొద్దు, నువ్వు నాకు వద్దు అని చెప్పి వదిలేశాడంట. ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడిపోయి గొడవ పెట్టి ఎన్నిసార్లు వాడిని అడిగినా కూడా పట్టించుకోలేదట ఆ ఫైజల్. దీంతో ఆ అమ్మాయి బలమరణానికి పాల్పడింది, చనిపోయింది. శివాజీ అప్డేట్స్ ఏంటి ఈ కేసులో? లవ్ జిహాద్ అని హిందూ సంఘాలు చెప్తున్నాయి. ఫైజల్ అండ్ ఆ అమ్మాయికి మధ్య జరిగిన సంఘటన ఏంటి? సో అమ్మాయి ఎలా చనిపోయింది? అప్డేట్స్ ఏంటి ఈ విషయంలో? నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. బాలిక అశ్విని అనేటువంటి ఒక మైనర్ అమ్మాయి గత స్థానికంగా ఉన్నటువంటి ఒక లేడీస్ కార్నర్లో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ లేడీస్ కార్నర్కి పక్కలే ఉన్నటువంటి అబ్బాయి ఈ ఫైజల్ అనేటువంటి ఆ అబ్బాయితో కొంతకాలంగా పరిచయం ఏర్పడము, ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్టుగా ఆ అమ్మాయి సంబంధించిన బంధువులు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా బాలిక అశ్విని మధ్యలో అబ్బాయి ఫైజల్ మధ్యలో ఈ యొక్క కాస్త పరిచయం ప్రేమగా మారిన తర్వాత కొద్ది రోజుల నుంచి కూడా అమ్మాయి అశ్విని తనను వివాహం చేసుకోవాలని చెప్పేసి కోరడం జరిగినటువంటి పరిస్థితుల్లో తన ఒక్కసారిగా ఫైజల్ నేను పెళ్లి చేసుకోనని నిరాకరిస్తున్నానని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా మనస్తాపానికి గురైనటువంటి అశ్విని తన యొక్క నివాసంలో ఉంటున్నటువంటి ఫ్యాన్కు తను బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన నారాయణపేట జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా జిల్లా కేంద్రంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కూడా బంద్కు పిలిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు దీన్ని పూర్తిగా లవ్ జిహాద్ కింద ట్రీట్ చేయాలని చెప్పేసి కూడా అటు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చాయి. మరోవైపు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అటు ప్రజా సంఘాలు, మరోవైపు యాజమాన్యాలు, షాప్స్ మిగతా అన్ని కూడా స్వచ్ఛందంగా బంద్కు పిలుపునివ్వాలని చెప్పేసి కూడా అటు బీజేపీ శ్రేణులు బంద్ పిలిపించాయి. పూర్తిగా మైనర్ అమ్మాయి అనేటువంటి అశ్విని అసలు మైనార్టీకి చెందినటువంటి ఆ ఫైజల్ అనేటువంటి వ్యక్తి పూర్తిగా తన అమ్మాయిని వాడుకొని వదిలిపెట్టడం కారణంగానే ఒక లవ్ జిహాద్ అనే పేరుతోటి ఇక్కడ అమ్మాయిలని ఇక్కడి నుంచి కూడా బయట దేశాలకు పంపిస్తున్నారని చెప్పేసి కూడా దీనిపైన పూర్తిగా విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. అదేవిధంగా పోలీసుల పైన కూడా ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. దీనిపైన పూర్తి
విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా అటు బీజేపీ శ్రేణులు గట్టిగా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత కొద్ది రోజులుగా అమ్మాయికి అశ్వినికి సంబంధించినటువంటి కుటుంబ నేపథ్యాన్ని చూసినట్టయితే తండ్రి పూర్తిగా చనిపోయినటువంటి పరిస్థితి, తల్లి సంరక్షణలో పెరుగుతుంది. గత కొద్ది కాలంగా చాలా బీద కుటుంబం అయినటువంటి అశ్విని కుటుంబము అక్కడ నారాయణపేట జిల్లా కేంద్రంలో గత కొద్ది రోజులుగా కుర్వ వీధిలో అనేటువంటి బస్తీలో నివసిస్తుంది. తన యొక్క తన తల్లి యొక్క సంరక్షణలో పెరుగుతూ పక్కనే ఉన్నటువంటి ఒక లేడీస్ కార్లలో తను పనిచేస్తూ తన కుటుంబాన్ని జీవిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ఫైజల్ అనేటువంటి పక్కనే పనిచేస్తున్న ఫైజల్ అనేటువంటి వ్యక్తితో పరిచయం